వ్యూవర్స్ ఇవాళైతే నేను నిసాన్ షోరూమ్కి అయితే రావడం జరిగింది. ఇవాళ మనం చెక్అవుట్ చేయబోయే మోడల్ వచ్చేసి నిసాన్ మ్యాగ్నెట్ అనమాట. ఈ షోరూమ్ వచ్చేసరికి మనకి అక్కేపల్లం నరసింహనగర్లో అయితే ఉంది, విశాఖపట్నం. సో ఇదే మనం చెక్అవుట్ చేయబోయే కార్. సో హలో బ్రో, మనకి అసిస్ట్ చేయడానికి ఇవాళ సాయి గారు ఉన్నారు. సో బ్రో, ఎక్కడ చూసినా నిసాన్ మ్యాగ్నెట్ కోసం. సో ఏంటి అంత స్పెషల్, ఏంటి ఏం ఫీచర్స్ ఉన్నాయి? ఇది నిసాన్ మ్యాగ్నెట్ స్పెషాలిటీ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గ్లోబల్ అండ్ 4 స్టార్ రేటింగ్ వస్తుంది సార్. ఓకే. అలాగే ఇది స్టాండర్డ్ నుంచి కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓ, ఇది దీనికి సేఫ్టీ పరంగా ఇది చెప్పుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఈ బడ్జెట్ లో మార్కెట్ లో మీరు ఎక్కడ చూసుకున్నా సరే 2 స్టార్ 3 స్టార్ అలా వస్తుంది. ఇది స్టాండర్డ్ నుండి కూడా 4 స్టార్ రేటింగ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు సార్ మనకి. అలాగే మనకి ఫ్రంట్ చూసుకుంటే డ్యూయల్ టోన్ గ్రిల్ వస్తుంది మనకి. అలాగే నిసాన్ లోగోతో వస్తుంది మనకి. అలాగే స్టాండర్డ్ మనకి ఇక్కడ స్కిట్ ప్లేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్. సిల్వర్ కలర్ స్కిట్ ప్లేట్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇది వచ్చేసరికి టెక్నో వేరియంట్ కాబట్టి ఇందులో ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ వస్తుంది. ఈ టెక్నో వేరియంట్ అంటే దీని మీద హై ఎండ్ ఒకటి ఉంది కదా, దీనికి తర్వాత ఒక వేరియంట్ ఉన్నది, అది వచ్చేసరికి టెక్నో ప్లస్ అన్నమాట. టెక్నో ప్లస్. ఓకే. దానికి దీనికి ఏంటి వేరియేషన్? దీనికి వేరియేషన్ అంటే ఏంటంటే దీంట్లో వచ్చేసరికి లెదర్ ఫినిషింగ్ సీట్స్ వస్తాయి. ఓకే. మిడిల్ లో మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది. దాంట్లో ఏంటంటే కంప్లీట్ లెదర్ సీట్స్ వస్తాయి. హీట్ గేర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అందులో హీట్ ని అబ్జర్వ్ చేసుకునే టెక్నిక్ ఉంటుంది. ఓ కూల్. బైప్రోజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి సార్. ఓకే. ఓకే. ఎల్ఈడి డిఆర్ఎల్ ల్యాంప్స్ వస్తాయి, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ వస్తాయి. ఓకే. ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సార్ మనకి. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే. సో అండర్ ద హుడ్ మనకి ఎంత సీసీ ఇంజిన్ వస్తుంది? అండర్ ద హుడ్ మనకి వచ్చేసరికి ఇది 999 సీసీ వస్తుంది సార్. 1 లీటర్ ఇంజిన్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. ఇది మనకి 72 bhp వస్తుంది. 96 Nm టార్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నేచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ లో వస్తుంది. ఓకే. మరి ఇప్పుడు ఇది పెట్రోల్ ఇంజిన్ వస్తుందా, డీజిల్ ఇంజిన్? పెట్రోల్ ఇంజిన్ సార్. ఓన్లీ పెట్రోల్ వేరియంట్ మనకి అవైలబుల్ గా ఉన్నది. ఓకే. సో ఇప్పుడు మనకి ఎంత మైలేజ్ వస్తుంది పెట్రోల్? మనకి మైలేజ్ వచ్చేసరికి కంపెనీ ప్రొవైడ్ చేసింది అయితే 21.9. ఓకే. యాజ్ పర్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే లోకల్ లో మనకి 15-16 వస్తుంది. ఓ దట్స్ నైస్. హైవే లాంగ్ డ్రైవ్ లో 21 వరకు మనం క్లైమ్ చేయొచ్చు. ఓకే. 18 to 21 వస్తుంది. ఓకే. సో మనకి 360 డిగ్రీ కెమెరాస్ కూడా 360 డిగ్రీస్ కెమెరా వచ్చేసరికి టెక్నో వేరియంట్ నుంచి అవైలబుల్ గా వస్తుంది మనకి. వచ్చేసరికి 360 డిగ్రీస్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే 16 ఇంచెస్ డైమండ్ కట్ అలై వీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సార్. అవును. నార్మల్ గా ఏంటంటే ఈ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో 14 ఇంచెస్ 15 ఇంచెస్ ఇస్తున్నారు. అటువంటి మనకి మ్యాగ్నెట్ లో స్టాండర్డ్ నుండి కూడా 16 ఇంచెస్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు మనకి 4 వీల్స్ అలాయ్స్ వస్తాయా? 4 వీల్స్ కూడా అలై వీల్స్ వస్తాయి మనకి. ఓకే. ఓకే. కీలెస్ ఎంట్రీ కూడా ఇచ్చినట్టున్నారు. ఇది వచ్చేసరికి మనకి స్మార్ట్ కీ సార్ ఇది. ఓకే. దీనికి ఏంటంటే వాకేవే లాక్ అండ్ అప్రోచ్ అన్లాక్ అనే సిస్టమ్ కూడా ఉంటుంది. ఓకే. 1 మీటర్ మనం క్లోజ్ గా వస్తే ఆటోమేటిక్ అన్లాక్ అవుతుంది. ఓకే. 1.5 మీటర్ లాంగ్ వెళ్తే మనకి ఆటోమేటిక్ గా క్లోజ్ అనేది అయిపోతుంది. ఓకే. సో ఇన్ కేస్ ఆ ఆప్షన్ ఆఫ్ చేసుకున్నా సరే కీ మన పాకెట్ లో ఉంటే మనం అన్లాక్ చేసుకోవచ్చు. అన్లాక్ రిక్వెషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ క్లాడింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకి 205 mm సార్. అంటే ఏ హంప్ కూడా మన ఇండియన్ రోడ్స్ కి ఏ హంప్ కూడా టచ్ అయ్యే అవకాశం ఉండదు. అవును, చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ టచ్ అయ్యే అవకాశం ఉండదు సార్ అసలు. అవును. సో ఒకసారి కీ స్మాల్ చూపిస్తాను. సో వ్యూవర్స్ చూసారు కదా, కీ అయితే చాలా ప్రీమియం గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. చాలా సింపుల్ గా కూడా ఉంది. సో మనం దూరం వెళ్తే ఇది లాక్ అయిపోద్ది, మనం దగ్గరికి వస్తే ఇది అన్లాక్ అవుద్ది. చాలా మంచి ఫీచర్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. అంతేకాకుండా కీలెస్ ఎంట్రీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కీ మన పాకెట్లో ఉన్నా సరే మనం డైరెక్ట్గా వచ్చి బటన్ ప్రెస్ చేస్తే కార్ అనేది లాక్ ఆర్ అన్లాక్ అవుతుంది అనమాట. లోపల చూసినట్టయితే మనకు కంప్లీట్గా లెదర్ ఫినిష్ అనేది రావడం జరిగింది. ఇంకా సాయి గారు అయితే ఇంకా బాగా చెప్తారు. ఓకే. ఇది ప్రీమియం గ్రే కలర్ లెదర్ తో వస్తుంది. ఇది ఎక్కడ చూసినా సరే సాఫ్ట్ టచ్ అనేది ఉంటుంది సార్ ఇందులో మనకి. ఓకే. అలాగే ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే స్టాండర్డ్ నుండి కూడా ప్రొవైడ్ చేసింది ఏంటంటే 4 డోర్ పవర్ విండోస్. ఓకే. అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్ బీమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. ఇది మనం బటన్ టచ్ తో ఇన్సైడ్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. మనం డ్రైవర్ సీట్ చూసుకుంటే మనకి అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. ఓకే. హైట్ అడ్జస్ట్మెంట్. ఎస్ సార్. మరి రెక్లైన్ సీట్ హైట్ రెక్లైన్ కూడా ఉన్నది సార్. దీనికి రెక్లైన్ కూడా కామన్ గా ఉంటుంది. ఓకే. క్లస్టర్ కూడా చూసుకుంటే ఇలా ఉంటుంది సార్ మనకి. ఓకే. ఇది 7 ఇంచ్ క్లస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఏంటంటే మనకి TPMS టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది డిజిటల్ గా కనిపిస్తుంది సార్ మనకి. ఓకే. అంటే టైర్ స్టాటస్ అనేది మనం ఇందులోనే చూసుకోవచ్చు క్లస్టర్ లోనే. ఓకే. ఇలా ఉంటుంది సార్ మనకి. ఓకే. ఇన్ కేస్ టైర్ మనకి తక్కువ అయితే గాలి అప్పుడు మనకి చెప్తుంది అంతేనా? చూసుకుంటే మనకి టెలిఫోన్ కంట్రోల్స్ కూడా ఆన్ స్టీరింగ్ ప్రొవైడ్ చేస్తారు మనకి. ఓకే. కంప్లీట్ మల్టీమీడియా కంట్రోల్స్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ రావడం జరిగింది. అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి టెక్నో వేరియంట్ నుండి. ఓకే. అలాగే మనకి ఏంటంటే పవర్ అండ్ టిల్ స్టీరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ ఇందులో. ఓకే. 360 డిగ్రీస్ కెమెరా అనేది మనకి ఇక్కడే విజిబుల్ అవుతుంది. ఓకే. ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆటోమేటిక్ బెజిల్లెస్ IRVM కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో.
ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే ఏదైనా ఫోకస్ పడిన ఆటోమేటిక్ ఇది రిఫ్లెక్ట్ అనేది తగ్గిస్తుంది సార్. ఓకే, రిఫ్లెక్షన్ అనేది తగ్గించి డిమ్ చేస్తుంది. డిమ్ చేసేస్తుంది. సో మనకి ఇక్కడ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, అలాగే కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్ బటన్, స్టార్ట్ స్టాప్ బటన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు మనకి. ఓకే, ఇది మనం చూసినట్టయితే ఇది కంప్లీట్ గా మనకి ప్రీమియం ఫీల్ అనేది వచ్చింది. ఇదేదో పైలట్ క్యాబిన్ లో బటన్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ ఆ డిజైన్ కూడా మనకి ఏంటంటే కాక్పిట్ డిజైన్ లో వస్తుంది సార్. అంటే డ్రైవర్ కి విజిబిలిటీ ఎక్కువ ఉన్నట్టుగా కాక్పిట్ డిజైన్ అన్నమాట. ఓకే ఓకే, అండ్ ఆల్సో మనకి గ్లో బాక్స్ అయితే ఇక్కడ గ్లో బాక్స్ కూడా 10 లీటర్స్ గ్లో బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ మనకి. ఇది వచ్చేసరికి కూల్డ్ గ్లో బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ మనకి. వావ్, కూల్డ్ అంటే రీఫ్రిజ్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఏంటంటే ఏసీ వెంట్ అనేది ఇందులో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మన ఆఫ్ ఆన్ కంట్రోల్ కూడా ఉంటుంది లోపల, నాబ్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఉంది కదా వాటర్ బాటిల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా ఫ్రెష్ గా ఉండడానికి అందులో పెట్టుకోవచ్చు సార్. ఓకే ఓకే, గ్లో బాక్స్ విత్ కూల్డ్ గ్లో బాక్స్ వస్తుంది మనకి. వావ్, ఓకే. నెక్స్ట్ అలాగే మనం చూసుకుంటే ఆర్మ్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ స్టోరేజ్ తో వస్తుంది సార్ మనకి. ఓకే, ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో మనకి ఛార్జింగ్ అది ఎలా? ఛార్జింగ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ మనకి. ఓకే, యూఎస్బి కేబుల్ ఉంటే డైరెక్ట్ గా మనం ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. సి టైప్ ఇవ్వలేదు కదా? సి టైప్ ఇవ్వలేదు. ఓకే, సి టైప్ మనకి రియర్ వస్తుంది. రేర్ సి టైప్, రియర్ సి టైప్ వస్తుంది. ఓకే, సో గైస్ చూసారు కదా, ఫ్రంట్ వరకు అయితే మనకి ఇదంతా లెదర్ ఫీల్ వచ్చింది. అండ్ ఆల్సో మనకి డోర్ హ్యాండిల్స్ కూడా లెదర్ ఫీల్ అయితే వచ్చింది. కాంబినేషన్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ లెదర్ అనమాట. ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ, చాలా మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు. అండ్ ఆల్సో బ్యాక్ చూసినట్టయితే, సో బ్యాక్ వచ్చేసరికి మనకి ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి కింద ఫాస్ట్ ఛార్జింగ్ సి టైప్కి అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో బ్యాక్ కూడా చాలా డీసెంట్ ఉంది. అండ్ ఆల్సో మనకి బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం స్టాండర్డ్ నుండి ప్రొవైడ్ చేస్తున్నారు సార్. సో ఇదంతా కూడా ఏంటంటే లెదర్ అండ్ ఫ్యాబ్రిక్ ఫినిష్ సీట్స్ అయితే మనకు వచ్చాయి. సో దీని నెక్స్ట్ వేరియంట్ మనం తీసుకున్నట్టయితే అది కంప్లీట్ లెదర్ వస్తుంది అనమాట. సో బ్యాక్ వచ్చేసరికి ఏంటంటే మనకి డీఫాగర్ ప్లస్ మనకి రేర్ వైపర్ అయితే ఇవ్వడం జరిగింది. బూట్ స్పేస్ వచ్చేసరికి మనకి 336 లీటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్. 336 లీటర్స్, హ్యూజ్ గైస్. చూసారు కదా, లైక్ ఒక మ్యాక్సీ ట్రిప్ వేసేయచ్చు మనం అయితే. ఇది మనకి ట్రే కూడా, పార్సల్ ట్రే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సార్. ఓకే, ఇది మనం ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. 336 లీటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, విత్ మనకి ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే స్టాండర్డ్ నుండి కూడా 60/40 స్ప్లిట్ సీట్ ఇస్తున్నారు సార్. 690 లీటర్స్ వరకు మనం ఇది ఎక్స్పెండ్ చేసుకోవచ్చు సార్. సో చూసారు కదా గైస్, లైక్ చాలా హ్యూజ్ స్పేస్ అయితే మనకి మనం ఆక్యుపై చేయడం జరుగుతుంది. 90 లీటర్స్ బూట్ స్పేస్ అయితే మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి కింద అయితే మనకి వస్తుంది అనమాట. సో ఇది లైక్ మనకి డిక్కీ లోపల లైట్ కూడా వస్తుంది. సో దట్ మీరు ఇది ఈజీగా డిటాచబుల్ చేసుకోవచ్చు, అటాచ్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ నిసాన్ మ్యాగ్నెట్ గైస్. ఇప్పుడు ఏమైనా లైక్ మా వ్యూవర్స్ ఎవరైనా వస్తే మాకు ఏమైనా స్పెషల్ ఆఫర్స్ కానీ ఏమైనా? సో చూసారు కదా, దిస్ ఈస్ ద కంప్లీట్ ఓవర్వ్యూ ఆఫ్ నిసాన్ మ్యాగ్నెట్. మీకు సూన్ దీని టెస్ట్ డ్రైవ్ కూడా నేను అప్లోడ్ చేసి చూపిస్తాను. మనకి ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విన్మోర్ న్యూస్. థ్యాంక్ యూ.